రామ జన్మభూమి కోసం తొలి యుద్ధం చేసింది సిక్కులే. హోషియార్పూర్ సభలో మోదీ కీలక ప్రకటన. అర్హులైన వారందరికీ ఇల్లిస్తాం, మంత్రి పొంగులేటి హామీ. విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారం వెనక్కి తీసుకురానున్న ఆర్బీఐ. హరీష్ రావు ట్విట్టర్ పోస్టుపై నిలదీసిన నెటిజన్. బీఆర్ఎస్ నేత నో రిప్లై. ఢిల్లీలో తీవ్ర నీటి కొరత. అదనపు నీటి కోసం సుప్రీంకోర్టుకెక్కిన కేజ్రీవాల్ ప్రభుత్వం. సమంత నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమా? సిబిఐ ఇచ్చిన రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టిన బూరా నరసయ్య. అయోధ్యలో రామ జన్మస్థలం కోసం సిక్కులు మొదటి యుద్ధం చేశారని ప్రధాని మోదీ అన్నారు. పంజాబ్లోని హోషియార్పూర్లో లోక్సభ ఎన్నికల చివరి ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. పంజాబ్ మన భారతదేశానికి గుర్తింపు అని, ఇది మన గురువుల పుణ్యభూమి అని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే కళ త్వరలోనే నెరవేరబోతోందన్నారు. అందుకే ప్రతి దేశస్థుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారని గుర్తు చేశారు. 21వ శతాబ్ది భారతదేశానికి బలమైన ప్రభుత్వం అవసరమని అన్నారు. ये अयोध्या में प्रभु राम जन्म स्थान का पहला लड़ाई अगर किसी ने लड़ी थी तो मेरे सिख भाई बहनों ने लड़ी थी, और तब से लड़ाई चली और आज राम मंदिर बना है. राम मंदिर तो बना, लेकिन यात्रियों की सुविधा के लिए हमने अयोध्या में एक बहुत बड़ा हवाई अड्डा बनाया, लेकिन हवाई अड्डे का नाम हमने महर्षि वाल्मीकि के नाम पर रखा है. यानी राम जी के पास जाना है, रामलला के पास जाना है, पहले वाल्मीकि जी के पास जाना होता है. इसी प्रकार मेरी इच्छा है कि आदमपुर एयरपोर्ट का नाम भी गुरु रविदास जी के नाम पर रखा जाए. सरकार बनने के बाद इस दिशा में तेजी से काम किया जाएगा. भाई और बहनों, भाजपा विरासत भी विकास भी इस मंत्र पर चल रही है. आपने देखा है, जब अफगानिस्तान में संकट आया, वहां पर हमारे जो सिख भाई बहन रहते थे, वहां जो हमारा गुरुद्वारा था, बहुत खतरे पैदा हो गए, तो हम गुरु ग्रंथ साहब के स्वरूपों को पूरे अदब के साथ माथे पर रख करके भारत लाए. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం కొక్కిరెడ్డిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం మీ సమస్యలన్నీ తీరుస్తానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇల్లు, గ్రామాల్లో అంతర్గత రహదారులు, రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి తెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చైనా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇళ్లకు మంత్రిని, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి, పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి, ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి, నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి, అర్హులైన వాళ్ళందరికీ 100కి 100% ఈ కోడ్ 8వ తారీఖుతో అయిపోతుంది. ఈ 15వ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలైతాయో నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్లీ వస్తా, మొదటి విడత కొన్నిస్తా. 3 సంవత్సరాలలో, రాబోయే 3 సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే, అక్క ఇక్కడ ఎవరికన్నా ఇళ్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అంటే, మా అందరికీ వచ్చినాయి అన్న అనే విధంగా మీరందరూ అనే విధంగా ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్తున్నా.
సిమెంట్ రోడ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు, మంచినీళ్లు. ఇంగ్లాండ్లో 1991 నుంచి దాచిన బంగారంలో 100 టన్నులను రిజర్వ్ బ్యాంకు వెనక్కి తీసుకొచ్చింది. కొన్ని నెలల్లో దాదాపు ఇదే పరిమాణంలో మరోసారి పసిడి సంపదను దేశంలోకి తీసుకొస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి నాటికి ఆర్బీఐ 822.10 టన్నుల బంగారం కలిగి ఉంటే ఇందులో 408.31 టన్నులు దేశీయ వాల్టుల్లో ఉన్నాయి. 1991లో ఆర్థిక సంక్షోభంతో దేశీయంగా బంగారం విలువ పతనం కాకుండా ఇంగ్లాండ్ ఆర్బీఐ తరలించింది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంకు కూడా ఒకటి. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాంటీన్ బిల్లులు పెండింగ్లో పెట్టడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని ప్రముఖ వార్తా పేపర్లో ప్రచురించిన కథనాన్ని ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి క్యాంటీన్లకు 20 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు తిండి లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ నిర్లక్ష్యం పెరుగుతున్న ఖర్చులతో కలిపి ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు. బకాయి బిల్లులు వెంటనే చెల్లించి రోగుల శ్రేయస్సును కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ మీ ప్రభుత్వంలో బకాయిలు ఎందుకు క్లియర్ చేయలేదో చెప్పాలని హరీష్ రావును నిలదీశాడు. గతేడాది జూన్ నుంచి కొన్ని బకాయిలు పెండింగ్ లో ఉన్నది మీరు గమనించారా సార్ అంటూ నవంబర్ 2023 వరకు చాలా బకాయిలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి, ఏమైనా సమాధానం చెబుతారా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని నిందించే ముందు మీ ప్రభుత్వంలో బకాయిలు ఎందుకు క్లియర్ చేయలేదో సమాధానం చెప్పాలని నెటిజన్ ప్రశ్నించాడు. దీనిపై హరీష్ రావు నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రమైంది. ఎండలు బగ్గుమంటుండటంతో రోజువారీగా సరఫరా చేస్తున్న నీరు ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు నీటిని అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఎండల వల్ల ఢిల్లీ నీటి అవసరాలు గణనీయంగా పెరిగాయి. దేశ రాజధాని దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్లో కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో కొన్ని రోజులుగా నీటి సమస్య అధికమైంది. ముఖ్యంగా చాణక్యపురిలోని సంజయ్ క్యాంపు ప్రాంతంతో పాటు గీతా కాలనీ, మరికొన్ని చోట్ల ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారనే ఆరోపణలు మరోసారి తెరపైకొచ్చాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ చేపట్టిన నిరసన దీక్షలో ఆ పార్టీ నేత బూరా నరసయ్య గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణమన్నారు. ట్యాపింగ్ ఇతరుల బెడ్రూమ్స్లోకి తొంగి చూశారని ఆరోపించారు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసి ఓ ఫైల్ రెడీ చేయించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోనే పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెట్టాకలైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే వాళ్ళ భార్య భర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది. వేరీస్ కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గవర్నమెంట్ నీదే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు. సూత్రధారుల్ని చర్యలు తీసుకోవచ్చు కదా పాయ్. ఫోన్ ట్యాంక్ ఇష్యూ పాయ్. సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుంభకోణం, దాదాపు 1000-2000 కోట్ల కుంభకోణం, దాని కూడా పాయ్. చాలా మందికి తెలియదు. సాధారణంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా 2-3 ఎమ్మటి తీసుకొని పోతాడు. లెఫ్ట్ రైట్ ఎవిడెన్స్ అన్నమాట. పక్కన బండి విక్రమార్క లేకుంటే ఇంకో మంత్రి పోతాడు. కానీ ఈసారి మాత్రం ఒక్కడే పోయిండు. గుర్తుందా లేదా? ఒక్కడే పోయిండు, ఒక్కడే పిలిచారు. సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు సోనియా గాంధీ చాలా మంది పిలవటానికి పోయింది అనుకో, పిలవటానికి పోలే, పిలిచిండు. కానీ సోనియా గాంధీ వీరికి ఒక అక్షింతలేసిండు. ఏం అక్షింత వేసిండు? మనకు రామాయణంలో లక్ష్మణ రేఖ లాగా ఆయన చుట్టూ ఒక సోనియా రేఖ గీయటం జరిగింది.
ఆయన చుట్టూ ఒక సోనియా గిద్ద నువ్వు కేసులు గీసులకు ఆల్రెడీ మా డీలు బీఆర్ఎస్ పార్టీతో అయింది, మీరు ఎక్కువ కేసులు పోవద్దు, వాడికి జోలి పోతే మీ పదవికి ముప్పు అంటే పాపం ముఖంతా మార్చుకొని రావటం జరిగింది.